ఈరోజు వచ్చేసరికి గ్రెనారో S13 Pro అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఆల్ ఓవర్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఏంటంటే కంటెంట్లో వచ్చేసరికి దీని యొక్క ఫీచర్స్ చూద్దాం, నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఉంది, ఏం చేస్తుంది, దీని యొక్క మనం పెట్టే అమౌంట్కి ఇది అమౌంట్ వచ్చేసరికి 2000 to అరౌండ్ 2500లో ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంది. మనం పెట్టే అమౌంట్ అనేది ఇది వర్తబుల్ కంటెంటా కాదా అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి పూర్తి రివ్యూ అనేది చూద్దాం. ఎక్కడా కూడా కట్ చేయకుండా వీడియో ఎండ్ వరకు పూర్తిగా చూడండి. కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకు వెళ్ళిపోదాం వీడియోలోకి, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో లుకింగ్ వైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో వచ్చేసరికి మాన్యువల్ వారంటీ కార్డ్ ఇచ్చారండి, గ్రెనారో వారంటీ కార్డ్ అని చెప్పేసి. వచ్చేసరికి మన బాక్స్ వచ్చేసరికి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ అనేది. ఇంకా సో ఆల్రెడీ మనం ఏంటంటే ఇది సింగిల్ మైక్ ఉందని అనుకుంటున్నారా, రిసీవర్ అయితే ఇంకో మొబైల్గా పెట్టి ప్రజెంట్ దీని నుంచి మీతో మాట్లాడుతున్నానండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కేసు వచ్చేసరికి పర్లేదు. ఇంకా ఇది వచ్చేసరికి మాన్యువల్ లిటరేచర్, అందరు పడేసినట్టే మనం పడేద్దాం. ఇందులో చిన్న బాక్స్లో డబల్ కేబుల్ ఇస్తారని చెప్పేసి అన్నారు. డబల్ కేబుల్తో పాటు ఇంకేమొచ్చినాయో చూద్దాము. డబల్ కేబుల్ ఛార్జింగ్ కేబుల్ ఇస్తున్నారు, సి టైప్వి. ఇదిగోండి డబల్ కేబుల్ అయితే వచ్చేసింది, టైప్ సి కేబుల్, USB విత్ డబల్ సి టైప్ కేబుల్స్ విత్. ఇందులో ఏంటంటే అండి, మనకి దీనిలో ఇచ్చిన క్వాలిటీ నాకు నచ్చింది ఏంటంటే, 2 మైక్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ప్లస్ కేసుకి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. మైక్స్కి విడిగా పెట్టుకోవచ్చు, కేస్కి కూడా ఛార్జ్ చేయొచ్చు. అప్ టు 8 hours ఛార్జ్ అవుతుందని చెప్పి, ఛార్జింగ్ అవర్స్ వస్తాయని చెప్పి మైక్ ఇచ్చారండి. దీంట్లో ఎక్స్ట్రాగా వచ్చేసరికి ఇంకొక ఏదో పోర్ట్, లైట్నింగ్ పోర్ట్ అనేది ఒకటి రావాలి. వచ్చిందండి లైట్నింగ్ పోర్ట్ అనేది. చూడండి, అది ఐఫోన్కి కనెక్ట్ చేసే లైట్నింగ్ పోర్ట్ అండి ఇది. సో వారంటీ కార్డ్ అయితే 1 year వారంటీ కార్డ్ ఇచ్చారు. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు గ్రెనారో కంపెనీ వాళ్ళది. సో మన ఛానల్ ఇంకా చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలండి, ఎందుకంటే నేను న్యూ యూట్యూబర్ని కాబట్టి. సో గైస్, అన్బాక్సింగ్ అయితే చూస్తారు కదా. ఇప్పుడు కేసింగ్ వీడియోకి వస్తే, కేసింగ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. ప్లాస్టిక్తో వచ్చింది. సో నైస్ ఫ్రెండ్స్, అంత బ్యాడ్ క్వాలిటీ ఏం కాదు ప్లాస్టిక్లో. మైక్ విషయానికి వస్తే ఏంటంటే స్టైలిష్గా బాగుంది, కానీ ప్రాపర్గా వచ్చేసరికి ప్లాస్టిక్ ఇది కూడా అంత క్వాలిటీగా అయితే లేదు. సో 2000 సంథింగ్ లైక్ దట్, 2000 అబోవ్ న్యూ యూట్యూబర్కి పెట్టాలంటే ఇది కొంచెం హైలీ టాస్క్ అని చెప్పుకోవచ్చు. వీటి మీద బెస్ట్ అండర్ బడ్జెట్లో ఒక 1000లో అలాగ న్యూ యూట్యూబర్స్ అయితే నాలాంటి వాళ్ళు మంచిగా ఏదైనా చూసి తీసుకోవచ్చు. సో నేనైతే ఇవి తీసుకున్నా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ చేంజ్ చేసేయాలనుకుంటున్నాను, రిఫండ్ పెట్టేసేయాలనుకుంటున్నాను. సో జెన్యూన్గా నేను రివ్యూ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము మనం ప్రాపర్గా. సో ఇది వచ్చేసరికి మైక్ ఏంటంటే ఇలా ఉంటుంది. దీనికి ఒక రిసీవర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. రిసీవర్ ఏంటంటే మొబైల్కి పెట్టాను నేను, ఇదిగోండి ఈ మొబైల్కి పెట్టాను చూడండి, దీన్నే రిసీవర్ అంటారు. సో ఈ రిసీవర్ని దీనికి పెట్టి, దీనికి సైడ్ వచ్చేసరికి బటన్ ఇచ్చారు, మీకు కనిపిస్తుందా? ఈ బటన్ అయితే సింగిల్ టైం ప్రెస్ చేస్తే మనకి ఇది వచ్చేసరికి ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత, అంటే ఓటీజీ రిసీవర్ అని మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత ఓటీజీ కనెక్షన్ అని మొబైల్ సెట్టింగ్స్లో ఆన్ చేసుకుంటేనే కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, న్యూ యూట్యూబర్స్ ఎవరికైనా సరే ఇది నేను చెప్పే మాట అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓటీజీ మొబైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఓటీజీ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటేనే కనెక్ట్ అవుతుంది ఎనీ మైక్రో వైర్లెస్ ఫోన్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ బ్లింక్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎలా కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కనుక ఈ బ్లింకింగ్ అనేది ఆగిపోయి సింగిల్గా వెలిగే ఉంటుంది చూడండి. సో బ్యాటరీ సింబల్ కనబడుతుంది, బ్యాటరీ సింబల్ పైన వచ్చేసరికి మీకు ఆన్లో ఉంటుంది మైక్ అనేది. సో ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ వచ్చేసరికి దీంట్లోంచే వినబడుతుంది. దీంట్లో నాయిస్ క్యాన్సిలైజేషన్ 3 feature ఆప్షన్ అయితే ఉందని చెప్పేసి అంటున్నారు.
సో దీని నాయిస్ క్యాన్సిలైజేషన్ ఎంతవరకు డిటెక్ట్ చేస్తుంది ఏంటి అనేది ఓవరాల్గా చూద్దాం. ఇప్పుడైతే ఇండోర్లో వచ్చేసరికి ఫ్యాన్ అయితే ఆఫ్ చేస్తుంది. సో ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి. సో గాయస్ ఇప్పుడైతే ఫ్యాన్ సౌండ్ మీరు వినొచ్చు. ప్రాపర్గా మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను ఫ్యాన్ సౌండ్ అనేది. సో ఇక్కడ సింగిల్ బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ నాయిస్ క్యాన్సిలైజేషన్ అనేది వస్తుంది. బ్లింక్ అయితే చూడండి, సింగిల్ టైం అనేది బ్లింక్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ నాయిస్ క్యాన్సిలైజేషన్లో ఉంది. సో నేను సైలెంట్గా ఉంటాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి వాయిస్ అనేది. ఓకే గాయస్, ఇప్పుడు సెకండ్ మోడ్ అనేది ఆన్ చేయబోతున్నాను, సెకండ్ నాయిస్ క్యాన్సిలైజేషన్ అనేది. అండ్ సింగిల్ టైం నొక్కుతాను, 2 బ్లింక్స్ అవుతాయి చూడండి. ఓకే, సెకండ్ క్యాన్సిలైజేషన్ మోడ్ అయితే ఆన్ అయింది. కొంచెం సేపు సైలెంట్గా ఉంటాను. నాయిస్ ఎంతవరకు క్యాన్సిలైజేషన్ అయింది అనేది నా వాయిస్ ద్వారా కావచ్చు, నేను సైలెంట్గా ఉంటే వచ్చే ఫ్యాన్ సౌండ్ కావచ్చు, మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్యాన్సిలైజేషన్ మోడ్ అనేది యాక్టివేట్ చేద్దాము. సో థర్డ్ క్యాన్సిలైజేషన్ మోడ్ అనేది యాక్టివేట్లోకి వచ్చింది. ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది, ఎనీ విండ్ సౌండ్ కావచ్చు, ఫ్యాన్ సౌండ్, ఎనీ మీకు ఏదన్నా ప్రాపర్గా రావట్లేదని నేను అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఎకో మోడ్ కూడా ఉందండి. ఎకో మోడ్ ఏంటంటే ఇది వచ్చేసరికి 3 times అనేది స్పీడ్గా ప్రెస్ చేస్తే 3 క్లిక్స్ కనుక ఇస్తే ఎకో మోడ్లోకి వెళ్తుంది. ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. సో ఎకో మోడ్ అనేది ఇప్పుడు ఆన్ అయిపోయిందండి. సో పర్టికులర్గా నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుంది, ఎకో మోడ్లోంచి వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నేను చేస్తాను కాబట్టి నాకు అర్థం కాదండి, సో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో మీకు ఎలాగ అనిపిస్తుంది, దీనికి 2000 to 2500 రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుందా, లేదంటే ఎక్కువ కాస్ట్ అనిపిస్తుందా? ఈవెన్ ఇందులో ఏంటంటే 2 mics ఇచ్చారండి. ఇంటర్వ్యూ పర్పస్కి ఏంటంటే 2 mics, ఎవరైనా కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకైతే 2 mics ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసరికి డబల్ ఛార్జింగ్ పిన్, C టైప్ పిన్, USB to డబల్ C టైప్ పిన్ ఛార్జింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఓటీజీ కేబుల్, ఫీమేల్ C టైప్ టు ఐఫోన్కి ఒక ఓటీజీ లైట్నింగ్ పోర్ట్ అంటారు, సారీ ఓటీజీ అంటే ఒక లైట్నింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు ఐఫోన్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూశారు కదా, కేసు ఆల్రెడీ చూపించాను. ఇందులో కనుక దీన్ని ఇట్లా పెట్టేస్తే మనకి ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో గాయస్, ఇది అన్బాక్సింగ్ వీడియో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 2000 to 2500 ఇది చాలా అంటే చాలా ఎక్కువ. ఎనీ సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే కింద పడితే దేనికి పనికి రాకుండా పోతుంది అన్నట్టు ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే. సో నేనైతే చాలా ఎక్కువ పెట్టాను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే, బెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసరికి హర్ష సాయి అండ్ మిస్టర్ బీస్ట్ ఛానల్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను. చాలా మోటివ్ అయ్యి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫర్దర్గా నేను ఇంకా యూట్యూబ్ ద్వారా నేను ఏం చేయబోతాను ఏంటి అనేది నా మాటలతో ఇప్పుడే చెప్పాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు కూడా మీ ప్రోత్సాహం చాలా కావాలి. మీ ఏదైనా కానీ ఒక్కడి వల్ల కాదండి, మీకు అందరికీ తెలుసు. అందరి సపోర్టింగ్ ఉంటే కానీ ఏదైనా కానీ చేయలేం మనం. సో మీరు అందరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని, మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా నన్ను కలుపుకుంటారని చెప్పేసి, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి, అభినందిస్తారని చెప్పేసి ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయకపోయినా పర్లేదండి, ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ నేను మీతో కనెక్టెడ్గా ఉండాలి. సో ఈ మైక్ రివ్యూ అనేది మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఎక్కడ దాకా రీచ్ అయిందో, ఫస్ట్ వీడియో కాబట్టి మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టే, ఇది నా ఫస్ట్ వీడియో, నేను కూడా చేయడం యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. అందుకనే నేను కామెంట్ సెక్షన్లో ఎవరి దాకా రీచ్ అయింది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను.
సో ఇది మంచిగా యాక్సెప్ట్ చేస్తారని, ఈ వీడియోని ఆదరిస్తారని, మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. కీప్ స్మైలింగ్. నేను మీ రత్నం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.